నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ యూనివర్సిటీ గురించి చాలా బాగా పేరు వినిపిస్తుందండి. ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు దేశవ్యాప్తంగానే కాదు, వరల్డ్ వైడ్గా కూడాను ప్లేస్మెంట్స్ సాధిస్తున్నారు. మరి ఈ ఉత్తరాఖండ్ యూనివర్సిటీ యొక్క గొప్పతనం ఏంటి, ఇది ఎక్కడుంది, అండ్ దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ సర్వేష్ గారు అండ్ సౌత్ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్ ఇమ్తియాజ్ గారు. వాళ్ళని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే ఇమ్తియాజ్ గారు. నమస్తే సర్వేష్ గారు. ఇమ్తియాజ్ గారు, ఉత్తరాఖండ్ యూనివర్సిటీ ఇది ఎక్కడుంది అండ్ ఇక్కడి నుంచి అంటే దీంట్లో ప్లేస్మెంట్స్కి ఇంతలా అవ్వటానికి కానీ, అంటే సౌత్ ఇండియాలో చాలామంది స్టూడెంట్స్, నాకు నియర్ బై ఒక 500 స్టూడెంట్స్ వరకు సౌత్ ఇండియా నుంచి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో మీరు స్టూడెంట్స్ని ఇంతలా అట్రాక్ట్ చేయడానికి మీకున్న ఆ ర్యాంకింగ్స్ కానీ, తర్వాత అప్రూవల్స్ కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? అసలు ఏంటి ఉత్తరాఖండ్ యూనివర్సిటీ హిస్టరీ? మేడం. హాయ్ మేడం, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది 20 years ఓల్డ్ యూనివర్సిటీ మేడం. సో బేసిక్గా మనకు 4 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి మేడం. సెంట్రల్ అని, స్టేట్ అని, ప్రైవేట్, డీమ్డ్. సో వీ బిలాంగ్ టు ప్రైవేట్ కేటగిరీ అనమాట. సో ఇండియాలోనే టాప్ 10లో ఉంటుంది మేడం. ప్లస్ మనం ఏంటంటే, మీరు అడిగారు కదా అప్రూవల్స్, ర్యాంకింగ్స్ అని చెప్పేసి. ఒక యూనివర్సిటీ రన్ చేసడానికి మెయిన్గా యూజీసీ అప్రూవల్ అనేది మనకు ఉంది మేడం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు. ప్లస్ ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే అప్రూవల్ కూడా ఉంది. ప్లస్ మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ దట్ NAAC అప్రూవల్ ఉందండి. NAAC, నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అంటారు. దీనికి మనకి A+ ఉంది మేడం. అంటే ఈ A+ అనేది ఏ పాయింట్ మీద ఇస్తుందంటే, బేసిక్గా మనకు వచ్చేసి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇస్తుంది, ఒకటి ప్లేస్మెంట్స్ మీద ఇస్తుంది, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, తర్వాత అకాడమిక్స్ ఎట్లా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కంబైన్డ్గా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఈ గ్రేడింగ్ అనేది ఇస్తారు. సో వీ స్టాండ్ అండ్ టాప్ అనమాట. NAAC A+లో ఉంటారు. సో చెప్పాను కదా మేడం, ఇది 20 years ఓల్డ్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి మీకు డెహ్రాడూన్లో ఉంటుంది మేడం. డెహ్రాడూన్ గురించి మీరు వినే ఉంటారు. డెహ్రాడూన్ ఇది సెల్ఫ్ ఎడ్యుకేషన్ హబ్ అంటారు, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఎందుకంటారంటే, మీకు డిస్ట్రిక్ట్ వచ్చే ఏ కలెక్టర్ అయినా కానీ, ఏ ఎస్పీ అయినా కానీ, వీళ్ళందరూ ట్రైన్ అయ్యేది డెహ్రాడూన్లోనే మేడం. అవును, ముసోరి అని పేరు వింటారు మీరు. సివిల్స్ ట్రైనింగ్ సెంటర్ అక్కడే ఉంటుంది. అంటే మీకు ఏ సివిల్ ఆస్పిరెంట్ అయినా కానీ ట్రైన్ అవ్వాల్సింది అక్కడే, డెహ్రాడూన్లోనే. అది కాకుండా మనకు IMA, ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే మేడం. ప్లస్ FRA, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే అనమాట. ప్లస్ పిలిగ్రిమేజ్ సెంటర్ హరిద్వార్ కానీ, రిషికేష్ కానీ, ఇవన్నీ అటు సైడ్ అనమాట. సో పిలిగ్రిమేజ్ సెంటర్, టూరిస్ట్ సెంటర్ పక్కన పెడితే, మీకు చూడండి ఒక హైదరాబాద్లో చదివిన స్టూడెంట్కి తన యొక్క ఎలాబొరేషన్ అనేది ఎంత దూరం వరకు ఉంటుంది. ఒక హైదరాబాద్, ఒక ఏపీ, ఒక తెలంగాణ, అంతవరకు సర్కిల్ ఉంటుంది. సమ్వేర్ యూ గో ఫర్ లైక్ బెంగళూరు కానీ అట్లా వెళ్తే కొంచెం సౌత్ వరకు సర్కిల్ ఉంటుంది. లైక్ లాంగ్వేజ్ అక్సెసిబిలిటీ. బట్ డెహ్రాడూన్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 28 states అండ్ అబ్రాడ్ ఆల్సో మేడం. ఓకే. దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి బెటర్ నాలెడ్జ్ ఉంటుంది మేడం. అంటే వరల్డ్ పరంగా ఎట్లా నడుస్తుంది, సబ్జెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇంజనీరింగ్ ఎట్లా ఉంది, ఏ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, అండర్స్టాండింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో మీకు నేను అనేది ఏంటంటే, నాట్ ఓన్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ మేడం, ఈవెన్ మీకు లో క్లాస్ అంటే C grade యూనివర్సిటీస్ కూడా డెహ్రాడూన్లో మంచి ఎడ్యుకేషన్స్ ఇస్తాయి. మీరు చూడండి, చాలామంది సెలబ్రిటీస్, రాహుల్ గాంధీ కానీ, ఇట్లాంటి చాలామంది వాళ్ళ బోర్డింగ్ స్కూల్స్ అన్ని, వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం డెహ్రాడూన్లోనే అయిపోగొట్టింటారు మేడం. మీరు తారే జమీన్ పర్ ఒక మూవీ చూసింటారు, ఐడియా ఉందా మేడం? దాంట్లో స్టూడెంట్కి అసలు ఏమీ అర్థం కాదు. సో వాళ్ళ కాన్సెప్ట్స్ అన్ని అట్లా ఉంటాయి మేడం. స్టూడెంట్ని అర్థం చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి అక్కడ స్టూడెంట్స్ ట్రావెల్ కావడానికి మెయిన్ రీజన్ ఇదే మేడం. అంటే మా ఎడ్యుకేషన్ ప్యాటర్న్స్ కానీ, మేము చెప్పే విధానం కానీ, అది నచ్చి స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అవుతారు మేడం. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 80 to 90% స్టూడెంట్స్ చాలామంది హ్యాపీగానే ఉన్నారు మేడం. 95-96% ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి మేడం, ప్రాబ్లం లేదు. ఓకే. సర్వేష్ గారు, how many courses and departments in this university? We have different schools. We have 12 different schools. Like we have management school, we have engineering school, we have computing sciences school, we have school of hotel management, we have school of agriculture, school of liberal arts, school of pharmacy, we have school of life and applied sciences, we have school of paramedicals. So these are the different schools, and under these different schools more than 120 programs which are basically run in the university. Yeah, most of the people are choosing engineering or medicines or admission side like that. They will choose. Most probably you have more of that knowledge. So which people are mostly reaches you? Basically our fees are very economical.
our fees are very cheap as compared to the other institutes, and we are providing the equivalent studies there. So if we are asking about the South Indian students, last year only we are getting 250 plus students only for the BTech computer science program. In BTech CS we have different specializations, like we have artificial intelligence and machine learning, we have big data analytics, we have cyber security. So these are the specializations in which most of the students are coming, and because of the good academic with the low fees, so this make a complete package with the good placement records. In South Indian people or whatever the people will feel took some place, they feel very homesick and place changes like that, they feel very sick. How do you care about them? In this regard, first of all, like I say that ki with academics the food is most important. For that case we are taking in a chef from your South Indians also, so that the students getting the same food, so they can feel like in a home there, because with academics food play an important role. Accommodations also you gave the Yes, within the campus we have an accommodation, so that the students are totally secure. We have certain rules and regulation. On the weekends, if the students are interested or willing to go outside the campus, they have to take a permission from their parents, they have to make a call, then only our wardens will be allowed to go outside. Daily we have the students have to take the out pass. Without out pass no one can go outside. So these are the safety measurements which we are taking. So I can advise the parents that without any hesitation they are all welcome for the Uttaranchal University. ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ తర్వాత ప్యాకేజెస్, ఇక్కడ నుంచి నేను విన్నాను 1 crore కూడా వచ్చి ప్యాకేజెస్ వచ్చి వరల్డ్ వైడ్గా సెటిల్ అయిన పిల్లలు ఉన్నారు అని చెప్పానని. సో ఇక్కడ అంత ప్యాకేజెస్ రావడానికి కానీ దానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు? మన యాక్చువల్లీ ప్యాకేజ్ గురించి చెప్తున్నారు కదా, నా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1.24 crores నవ్యలక్ష్మి అని చెప్పేసి తను మన సౌత్ అమ్మాయి మేడం, యూఎస్ఏలో సిటీ బ్యాంక్లో తను సెక్యూర్ చేసింది. 1.24 కాదు మేడం, నెక్స్ట్ వచ్చేది 1.18 కానీ 98 కానీ 96 కానీ 93 87 ఇట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ మేడం. అంటే మా ప్యాకేజెస్ చూస్తే చాలా హ్యూజ్ నెంబర్లో ఉంటాయి మేడం. అది ఒక్కరికో ఇద్దరికో ఉండవు మేడం. అంటే ఒక 100 స్టూడెంట్స్ పాస్ అయ్యారు అనుకోండి, దాంట్లో మాక్సిమం 98-97 మెంబర్స్కి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది మేడం. బికాస్ మా దగ్గర ఎట్లా ఉంటుందంటే ఇండస్ట్రియల్ కొలాబరేషన్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకున్నారు, సిఎస్సిలో స్పెషలైజేషన్ తీసుకున్నారు, దాన్ని ఏం చేస్తామంటే కంపెనీస్తో టైప్ చేపించేసి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో ఆటోమేటిక్గా ఏ కంపెనీ అయితే ట్రైనింగ్ ఇచ్చిందో ఆ కంపెనీ ప్లేస్మెంట్ ఇస్తుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ మేడం. అందుకనే ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ రిక్రూట్ చేసుకునేటప్పుడు 2 బేసిస్ మీద రిక్రూట్ చేసుకుంటారు, ఒకటి ఫ్రెషర్ ఒకటి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. బట్ వీళ్ళు ఆటోమేటిక్గా 3rd year 4th year అక్కడే ట్రైన్ అయ్యి ఉంటారు కాబట్టి వీళ్ళని తీసుకునేటప్పుడు ఒక ట్రైనింగ్ ఇంజనీర్ లెక్క తీసుకుంటారు. సో రీసెంట్గానే మీకు జెట్ స్కేలర్ అనే ఒక కంపెనీతో దగ్గర 37 members 19 lakhs ప్యాకేజ్తో బయటకు వచ్చారు. సో అంటే మీకు నేను చెప్తే ఏంటంటే ఈవెన్ లీస్ట్ క్యాలిబర్ ఉన్న స్టూడెంట్ కూడా మినిమం 7-8 lakhs అయితే ఈజీగా తీసుకోగలుగుతాడు మేడం. కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళకి 75-80% అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి మేడం. అకాడమిక్స్ కాదు, అటెండెన్స్ ఉంటే చాలు మేడం. ఓకే, వాళ్ళని మేము ఎట్లా ట్రైన్ చేయాలో మాకు ఐడియా ఉంది మేడం. ఎందుకంటే మేము ఏదో స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ అట్లా ఉన్నదనమాట. మా దగ్గర హాఫ్ డే థియరిటికల్ ఉంటే హాఫ్ డే ప్రాక్టికల్ ఉంటుంది. తర్వాత ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉంటుంది, ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంటుంది. 5 days ఫ్రైడే వరకే ఉంటుంది మేడం. సాటర్డే సండే యుల్ బి అంటే వాళ్ళు వచ్చేసి ఒక కరికులర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే కొంతమంది సివిల్ ఆస్పిరెంట్స్ ఉంటారు. డెహ్రాడూన్ ఇస్ టైలర్ మేడ్ ఫర్ సివిల్ అనమాట, సివిల్స్కి. సో వాళ్ళు ఆ రిలేటెడ్ ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ యూనివర్సిటీలోనే తీసుకోవచ్చు. సో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది మేడం. అంటే మీరు చూడండి, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్ని చూడండి, ఒక 100 మందిని స్టూడెంట్ని తీసుకోండి, 100 మంది ఐటీలోనే ఉండరు మేడం. ఓకే, ఒక 60-70 members ఐటీలో ఉంటారు, ఒక 20-30 members గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు, ఇస్రోలో, డిఆర్డిఓలో, ఈవెన్ లాలో, కొన్ని హై కోర్సులో జడ్జెస్ కూడా ఉన్నారు మేడం మా స్టూడెంట్స్. మీరు చూడండి మా కోర్ కరికులంలో మా యూనివర్సిటీ సైట్లోకి వెళ్ళండి, ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ జడ్జెస్ అనేది ఏదో ఒకటి చూడండి. మాకు డిఫరెంట్ హై కోర్సులో జడ్జెస్గా ఉన్నారు. మోర్ దెన్ 500 lawyers మా యూనివర్సిటీ నుంచి ఉన్నారు మేడం. ఓకే, ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా మా వాళ్ళు లాయర్స్గా ఉన్నారనమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు వచ్చారు మీరు ఇంజనీరింగే చదవాలి అదే ఫీల్డ్లోనే ఉండాలని కాదు మేడం. ఎప్పుడు స్టూడెంట్కి ఏ మైండ్లో ఏ టాలెంట్ ఉంటుందో చెప్పలేము. సో మా అవుట్కమ్ మా ప్రోడక్ట్ ఏంటంటే మేము స్టూడెంట్ని ఆ ఇండస్ట్రియల్ వరల్డ్కి కానీ, ఆ కార్పొరేట్ వరల్డ్కి కానీ, ఏ అకాడమిక్స్ అయినా కానీ తను భయపడకుండా రీచ్ అవ్వాలి. 4 years తర్వాత బయటకు వచ్చి కన్ఫ్యూజ్ కాకూడదు. అంటే ఏం చదివాము అబ్బా, ఎక్కడ చదివాము, అసలు మనకి ఏ కంపెనీస్ ఎట్లా ఇస్తున్నాయి ప్యాకేజ్, ఏ కోర్స్ చేయాలన్న కన్ఫ్యూజన్ ఏ స్టూడెంట్కి ఉండదు మేడం. 4 years స్టూడెంట్ ఏదో కంపెనీలో ప్లేస్ అన్న ఉంటాడు, లేకపోతే రీసెర్చ్లోనే ఉంటాడు, లేకపోతే ఎంఎస్ కన్నా వెళ్ళి ఉంటాడు.
సో మీరు మా వాళ్ళందరూ చూడండి ఈ డేటాలోనే ఉంటారు, ఈ స్ట్రీమ్స్లోనే ఉంటారు. ఏదో 100లో ఒక 4-5 మెంబర్స్ మాత్రమే బ్యాక్లాగ్స్ పెట్టుకోనో లేకపోతే ఉంటారు మేడం. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా అటెండెన్స్ ఇంపార్టెంట్ మేడం. మేము ఫస్ట్ నుంచి మేము ఒకటే చెప్తాం మా స్టూడెంట్స్కి, అటెండెన్స్ మ్యాండేటరీ. మీ స్టూడెంట్కి పక్కా 75-80% అటెండెన్స్ పెట్టుకుంటే మాది బాధ్యత ప్లేస్మెంట్ అని చెప్పేసి. ఇప్పుడు ఉత్తరాచల్ యూనివర్సిటీ నుంచి ఇయర్లో ఎంతమంది రిలే అవుతున్నారండి? మేడం వీ హ్యావ్ మోర్ దెన్ మా క్యాంపస్లో వచ్చేసి 15,000 మెంబర్స్ వరకు ఉన్నారు మేడం. 15,000 మెంబర్స్. 15,000 అంటే దగ్గర దగ్గర 12 స్కూల్స్ ఉన్నాయి, 15,000 వరకు ఉన్నారనమాట. మనం బేసిక్గా మన స్ట్రీమ్ అనుకుంటే బీటెక్ స్ట్రీమ్ మేడం. బీటెక్లో మెయిన్ మన స్టూడెంట్స్ వెళ్ళేది సిఎస్సి మేడం. మనకు సిఎస్సిలో వచ్చేసి 1200 సీట్స్ ఉన్నాయి మేడం. 1200లో మ్యాక్సిమం ఒక 1100 స్టూడెంట్స్ వరకు మ్యాక్సిమం అందరూ పాస్ పర్సంటేజ్తో మంచి 65+70, ఇంకా మ్యాక్సిమం ఒక 50%, 60% పైన వాళ్ళు 75+తో సెక్యూర్ అయ్యి బయటకు వస్తారు మేడం. అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి కార్పొరేట్ వరల్డ్స్ ఐటీ దానిలో ప్లేస్ అవుతారు, కొంతమంది ఎంఎస్ కానీ వెళ్ళిపోతారు, ఇంకొంతమంది ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ అక్కడే చేస్తారు ఇష్టమైన వాళ్ళు. సో డిఫరెంట్ ఫీల్డ్స్లో మంచిగా ప్లేస్మెంట్స్లోనే ఉంటారు మేడం. అంటే ఐటీ వల్లనే కాకుండా డిఫరెంట్ సెక్టార్స్లో మంచి దాంట్లో ఉంటారు మేడం. ఈవెన్ డిఆర్డిఓ, ఇస్రోలో చాలా దాంట్లో ఉంటారు. అట్లా అంతా బాగానే ఉంది. మరి యూనివర్సిటీకి అప్రోచ్ అవ్వాలి అంటే మనకి ఏమైనా సౌలభ్యాలు ఉంటాయా? మేడం యాక్చువల్లీ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బిఫోర్ తీసుకోండి. పాపం స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మాకు అక్కడ కాల్ చేసి అసలు అక్కడ ఎట్లా ఉందో తెలియకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్ ఉండేది. మేము దగ్గర ఏపీ అండ్ తెలంగాణలో 7 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. అవి ఓకే, మన హెడ్ ఆఫీస్ వచ్చేసి పంజాగుట్టలో ఉంది. వీ డోంట్ రన్ ఎనీ కన్సల్టెన్సీ అనమాట. మన డైరెక్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. పంజాగుట్టలో ఉంది, హైదరాబాద్లో అండ్ కర్నూలులో ఉంది, తిరుపతిలో కర్నూలు అండ్ ఖమ్మంలో ఉంది, రాజమండ్రిలో ఉంది, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉందండి. సో మీరు ఆఫీసెస్కి వెళ్ళి మీరు అక్కడ క్వైరీ తీసుకొని ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ మేము ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్కి విజిటింగ్ చూపిస్తామండి. అంటే మేము చెప్పొచ్చు మేడం, ఇక్కడ కూర్చొని మీ ముందర మా యూనివర్సిటీ చాలా పెద్దది అది అని చెప్పొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ దట్ స్టూడెంట్ నిజంగా చూస్తే తను 4 ఇయర్స్ ఉండాల్సిన ఒక ప్లేస్ తను తీసుకెళ్ళి ఒక 2 డేస్ ఏం చేస్తాము, 4 ఇయర్స్లో మీకు ఏం నేర్పిస్తాము అనేది ఆటోమేటిక్గా పేరెంట్కి ప్లస్ స్టూడెంట్కి ఇద్దరికి అనేది సెమినార్ క్లాసెస్ ఇస్తాం మేడం. వాళ్ళకి నచ్చితేనే తర్వాత వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళు మొత్తం ఎంతైతే అమౌంట్ కట్టారో అంత అమౌంట్ కూడా రీఫండ్ అవుతుంది మేడం. ఓకే, సో నేను చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100% విజిట్లో మాకు వచ్చేసి 97-98% స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిపోయారు మేడం. ఒక 2-3 మెంబర్స్ అంటే కొంతమందికి ఆ వాతావరణం నచ్చకనో, అంత దూరం మేబీ ట్రావెలింగ్ నచ్చకనో, ట్రావెలింగ్ కూడా ఇప్పుడు చాలా అక్సెసిబిలిటీ ఉంది మేడం. ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ 2.5 hours మేడం. సో అది మేడం మెయిన్ ఏంటంటే ఒక మంచి ఫ్యూచర్ కోసం, మంచి గోల్ కోసము, ఒక డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళకు యూనివర్సిటీ అనేది చాలా అక్సెసిబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పేదంతా బాగానే ఉంది, కాకపోతే క్వారీస్ అనేవి చేసుకోవచ్చు అంటున్నారు. ప్రీవియస్గా ఎవరైతే స్టూడెంట్స్ రిలే అయిపోతారో అక్కడి నుంచి వాళ్ళ కాంటాక్ట్స్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ షేర్ చేసుకుంటూ ఉంటారా మీరు? ఎస్ మేడం, ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు ఒక కస్టమర్కి చాలా డౌట్స్ ఉంటాయి. తను కూడా రివ్యూస్ చూస్తాడు, గూగుల్ రివ్యూస్ అవి ఇవి అని చెప్పేసి. అది డిజిటల్ మీడియా మేడం. ఓకే, అంటే వర్చువల్గా వాళ్ళు ఉన్నారా, ఫిజికల్గా ఉన్నారా, ఎవరు తెలియదు సంపర్సా. నేను పెట్టేసి మీకు దగ్గర మా 250 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. మీకు ఏపీ తెలంగాణ నుంచి వెదర్ యూ టేక్ ఫ్రమ్ హైదరాబాద్, కర్నూలు, గుంటూరు, ఖమ్మం, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వరంగల్, కరీంనగర్, ఎక్కడైనా తీసుకోండి. మీరు నెంబర్స్ అడగండి, కాంటాక్ట్స్. నేను ఆ రిలేటెడ్ ఏరియాస్ నుంచి కాంటాక్ట్స్ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళ ప్లేసెస్ అన్నీ చూసుకోండి. ఓకే, వాళ్ళు నిజంగానే మీకు కరెక్ట్గా మేము చెప్పింది వాళ్ళు చెప్తున్నారా లేదా అనేది ఓకే అనుకున్నాగానే వాళ్ళ దగ్గర క్వైరీ చేసుకోండి. అంటే స్టూడెంట్తోనే కాదు, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడండి. ఓకే, కొన్నిసార్లు మిస్ మ్యాచ్ చేయొచ్చు, నెంబర్ ఇవ్వచ్చు, రాంగ్ కన్వే చేయొచ్చు. మీరేంటంటే వాళ్ళ పేరెంట్తో మాట్లాడండి, వాళ్ళ స్టూడెంట్తో కూడా మాట్లాడండి. మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా, అంటే మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది. నేను అందుకని ఇంకో పాయింట్ కూడా యాడ్ చేశాను, మీరు రండి యూనివర్సిటీకి అని చెప్పేసి. మీరు వస్తే ఇంకా బెటర్గా తెలుస్తుంది, మీరు ఫిజికల్గా చూస్తారు రియాలిటీ ఏంటి అనేది. నచ్చకుండా మీరు రీఫండ్ కూడా తీసుకోండి అని చెప్పేసి నేను వెరీ క్లారిటీగా చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు చెప్తుంటేనే అర్థమవుతూ ఉంది, అంటే ఫీజు అడ్మిషన్ తర్వాత కూడాను రిఫండ్ ఇస్తారు అంటేనే మీకు ఎంతగా మీ యూనివర్సిటీ మీద నమ్మకం ఉంది, అక్కడ ఉండే అకామిడేషన్స్ కానీ అక్కడ ఉండే టీచింగ్ స్కిల్స్ కానీ ఎంతలా బాగుంటాయి అనేది మీ మాటల్లో తెలుస్తుంది. నెక్స్ట్ కంప్లీట్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి కంప్లీట్గా వాళ్ళు స్కిల్స్ పెంచుకుంటూ ఒక ఉన్నత స్థాయిలో ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.